మార్గశిర పూర్ణిమ. ఈ రోజు ఇలా చేస్తే ఎంత పుణ్యమో! మాసాల్లో మార్గశిరాన్ని నేనంటూ గీతాచార్యుడు శ్రీకృష్ణుడు చెప్పారు. కార్తీక మాసానికి ఎంతటి విశిష్టత ఉందో, మార్గశిరానికి సైతం అంతే విశిష్టత ఉంది. అలాంటి మార్గశిర మాసంలో గురువారానికి ఒక ప్రత్యేకత ఉంది. మాఘమాసంలో ఆదివారం, శ్రావణమాసంలో శుక్రవారం, కార్తీక మాసంలో సోమవారం, మార్గశిర మాసంలో గురువారం అత్యంత పవిత్రమైన రోజులుగా భక్తులు భావిస్తారు. ఈ మాసాల్లో ఆయా రోజుల్లో భక్తుల నుంచి దేవదేవుళ్లు పూజలందుకుంటారు. మార్గశిర మాసం గురువారం శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపమైన శ్రీకనక మహాలక్ష్మిని భక్తులు భక్తితో ఆరాధిస్తారు. ఈ మార్గశిర మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు గురువారంతో పాటు పౌర్ణమి సైతం వచ్చింది. ఈ రోజు రాత్రి మహాలక్ష్మి, చంద్రుడిని పూజిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. అదీకాక ఈ పౌర్ణమి రోజు రవి కలయిక ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ రోజు ఉదయం స్నానం చేసి పూజ చేయడం, ఉపవాసం ఉండడం, దానం చేయడం చాలా ముఖ్యమని అంటున్నారు. పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి డిసెంబర్ 4వ తేదీ గురువారం ఉదయం 8:37 గంటలకు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4:43 గంటలకు ఈ తిథి వెళ్లిపోనుంది. అంటే డిసెంబర్ 4వ తేదీ మార్గశిర పౌర్ణమి వచ్చింది. ఈ రోజు ఉదయం 6:59 గంటల నుంచి మధ్యాహ్నం 2:54 గంటల వరకు రవి యోగం ఉంటుంది. ఈ యోగంలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ రోజు ముహూర్తం బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:10 నుంచి ఉదయం 6:04 గంటల వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:32 గంటల వరకు ఉంటుంది. పౌర్ణమి రోజు చంద్రోదయ సమయం సాయంత్రం 4:35 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 గంటల వరకు ఉంటుంది. పౌర్ణమి రోజు ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ పౌర్ణమి వేళ ఇలా చేస్తే మార్గశిర పౌర్ణమి నాడు దానం చేయడం, లక్ష్మీదేవిని పూజించడం వల్ల బాగా కలిసి వస్తుందంటారు. సంతోషం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని చెబుతారు. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా చంద్రదోషం తగ్గుతుందంటారు. ప్రతి మాసంలో వచ్చే అమావాస్య, పూర్ణిమ తిథులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ మాత్రమే కాకుండా మార్గశిర పూర్ణిమ కూడా చాలా ప్రత్యేకం. పూర్ణిమ రోజు చేసే పూజ, జపం, దానం మొదలైనవి సాధారణ రోజుల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఈ సందర్భంగా మార్గశిర పూర్ణిమ రోజు కొన్ని పనులు చేయడం ద్వారా వెలకట్టలేని పుణ్యాన్ని పోగు చేసుకోవచ్చు. భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇంతకు మార్గశిర పూర్ణిమ ఎప్పుడు? మార్గశిర పూర్ణిమ రోజు ఏం చేయాలి తెలుసుకుంటే, మార్గశిర మాసంలో పూర్ణిమ డిసెంబర్ 4వ తేదీన వచ్చింది. 4వ తేదీ రాత్రి మొత్తం పూర్ణిమ తిథి ఉంటుంది. మార్గశిర పూర్ణిమ రోజు పరమేశ్వరుడు, విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా పరమేశ్వరుడిని ఆరాధించడం, పరమేశ్వరుడికి చేసే కొన్ని ఉపచారాలు వెలకట్టలేని పుణ్యాన్ని ఇవ్వడమే కాకుండా జీవితంలో సానుకూల శక్తిని ఇస్తుంది. శివలింగ ఆరాధన. మార్గశిర పూర్ణిమ రోజు శివలింగానికి ప్రత్యేక వస్తువులను సమర్పించడం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తాయి. ఇంతకీ శివుడికి ఏమేమి సమర్పించాలంటే, పచ్చి పాలు. పరమేశ్వరుడికి స్వచ్ఛమైన ఆవు పాలు నైవేద్యం పెట్టడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మార్గశిర పూర్ణిమ నాడు ఆవుపాలు నైవేద్యానికి మరింత ప్రాముఖ్యత ఉంటుంది. పెరుగు. శివలింగానికి పెరుగుతో అభిషేకం చేయడం వల్ల జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. తేనె. శివలింగానికి తేనెను సమర్పించడం వల్ల అదృష్టం పెరుగుతుంది. అప్పులు లేదా అడ్డంకుల నుండి ఉపశమనం లభిస్తుంది. బిల్వ ఆకులు. శివుడికి బిల్వపత్రి అంటే చాలా ఇష్టం.
3 దళాల బిల్వ ఆకులను తలక్రిందులుగా అర్పించాలి. ఇలా చేయడం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. చెరకు రసం. శివలింగానికి చెరకు రసంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అంతేకాదు, ఆనందం, శ్రేయస్సు నిలిచి ఉంటాయి. కుటుంబంలో కలహాలు, కలతలు తొలగిపోతాయి. నల్ల నువ్వులు. నల్ల నువ్వులను నైవేద్యం పెట్టడం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుంది. ఎవరికైనా ఇచ్చి వెనక్కు తిరిగిరాని డబ్బును తిరిగి పొందడం సాధ్యమవుతుంది. అక్షింతలు. అక్షింతలు శుభానికి, సానుకూల శక్తికి సూచిక. అక్షింతలను శివలింగానికి సమర్పించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. సంపదలు నిలిచి ఉంటాయి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఈ నియమాలు మరవకండి. లక్ష్మీదేవి శుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే నివసిస్తుంది. కాబట్టి ఇల్లు లేదా ఆలయం, పరిసర ప్రాంతాలు పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. పౌర్ణమి రోజున నల్లని దుస్తులు ధరించకూడదు. అలాగే ఎవరితోనూ వాదించడం, పోట్లాడటం చేయకూడదు. అదేవిధంగా ఇతరుల గురించి నెగిటివ్గా లేదా మాట్లాడటం, తప్పు ఆలోచనలు చేయడం వంటివి చేయకూడదు. పూజ, దానధర్మాలు, ఇతర ఆచారాలను భక్తితో నిర్వహించాలి. మొక్కుబడిగా చేసే పూజలు, ఇతరుల మెప్పు కోసం చేసే దానాలు వ్యర్థం. ఈ వ్రతం ఈ రోజు ఇంట్లో కాని, దేవాలయంలో కాని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన ఈ కథ విన్నా శుభ ఫలితాలు ఇస్తుందంటారు. ఈ మంత్రాలు. ఈ రోజు ఓం శ్రీ మహాలక్ష్మియై నమః, ఓం సోమాయ నమః అనే మంత్రాలు పఠిస్తే విశేష లాభం ఉంటుందని పండితులు చెబుతారు.